అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఏపీలో అభివృద్ధి సంక్షేమం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సంక్షేమాన్ని అందించామని అధికార పార్టీ వైసీపీ అంటుంది. సంపద సృష్టిస్తూ సంక్షేమానికి పట్టం కట్టడం మా విజన్గా కూటమి పార్టీలు అంటున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు మేనిఫెస్టోలు విడుదల కూడా చేశారు. ఇక హామీలను ప్రకటించాయి. నవరత్నాలు కంటిన్యూ అంటూ వైసీపీ చెప్పేసింది. ఇక వైసీపీ టీడీపీ కూటమి మేనిఫెస్టోలను ఓసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలతో ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నాయి. కొన్ని స్కీమ్లు ఇరు పార్టీల మధ్య సారూప్యత చాలా దగ్గరగా ఉంది. అందులో అమ్మఒడి, తల్లికి వందనం, సంక్షేమం ఒకటి. ఇక అమ్మఒడి పథకం కింద ఏటా ఒక బిడ్డకు 15,000 లెక్కన తల్లి బ్యాంకు ఖాతాకు వైసీపీ జమ చేసేలా స్కీమ్ తీసుకొచ్చింది. ఆ పథకాన్ని 17,000కు పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. తల్లికి వందనం పేరుతో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక పింఛన్ల విషయంలో కూడా ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వైసీపీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ అందిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 4,000కు పెంచుతామని జగన్ ప్రకటించారు. ఇక 2028లో 3,500, 2029 జనవరిలో 4,000కు పెంచుతామని ప్రకటించారు. అలానే టీడీపీ మేనిఫెస్టోలో పెన్షన్ పథకం అట్రాక్షన్గా మారింది. 4,000 రూపాయలకు ఇస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. ఇక్కడే చంద్రబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని, అధికారం చేపట్టే అవకాశం జూన్లో ఉన్నందున ఆ నెలలో మొత్తం 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్ అందిస్తామని, 100% దివ్యాంగులైతే 10,000 అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. మరో స్కీమ్ రైతు భరోసా. ప్రస్తుతం వైసీపీ అందిస్తున్న 13,500 రూపాయల సాయాన్ని 16,000కు పెంచుతామని జగన్ ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి ఓ అడుగు ముందుకేసింది. ఏటా 20,000 రూపాయల సాయంను అన్నదాతలకు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. 45 నుండి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద జగన్ ప్రభుత్వం ఏడాదికి 18,750 రూపాయలు సాయం అందిస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలిస్తే చేయూత పథకాన్ని కొనసాగిస్తామని తాజా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. టీడీపీ ప్రతి మహిళకు ఆర్థిక సాయం ఇచ్చేలా ప్లాన్ చేసింది. 19 నుండి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి. యావత్తు ఏపీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం ఏపీ రాజధాని. ఈ విషయంలో వైసీపీ 3 రాజధానుల వైపే మొగ్గు చూపింది. టీడీపీ కూటమి మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని, పరిశ్రమలను తెప్పించే బాధ్యత తమదంటూ ప్రకటించాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం టీడీపీకి ప్లస్ కానుంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించారు. మొత్తం మీద సంపద సృష్టింపు మీదే ఏపీ ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఓటు ఎవరికి వేస్తారు, విజయం ఏ రాజకీయ పార్టీకి వరుస్తుందో మాత్రం జూన్ 4న తేలనుంది.